హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాస్ బర్డ్స్ జోన్ ఏలూరు. ఎప్పటిలాగే ఈరోజు కూడా మీరందరూ ఎంతో ఇష్టపడే మంచి బర్డ్స్ టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బెల్ నోటిఫికేషన్ తప్పనిసరిగా ఆన్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి అందరూ ఎంతగానో ఇష్టపడే ఈ మకావ్ బర్డ్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలనుకుంటున్నానండి. ఈ మకావ్ బర్డ్స్ సంబంధించిన కొన్ని మ్యూటేషన్స్, వాటి లైఫ్ స్పాన్, వాటి వెయిట్ అండ్ ఈ బర్డ్ సైజ్ అవన్నీ కూడా నాకు తెలిసిన కొంతవరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ డిస్ప్లే మీద మెన్షన్ చేశానండి. ఈ మకావ్ బర్డ్స్ నచ్చని వాళ్ళు ఎవ్వరు ఉండరండి. అందరూ ఎంతగానో ఇష్టపడతారు. వీటిలో నంబర్ ఆఫ్ మ్యూటేషన్స్ ఉన్నాయి. వీటి కలర్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవి చాలా ఇంటెలిజెంట్ స్టాకింగ్ బర్డ్స్, అందుకనే అందరూ ఎంతగానో ఇష్టపడతారు ఈ బర్డ్స్ని. కానీ ఇవి చాలా ఎక్స్పెన్సివ్ బర్డ్స్ అండి. వీటి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ ఆ కాస్ట్ పెట్టిన వాళ్ళకైతే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. నేను ఈ వీడియోలో వాటి కాస్ట్ మాత్రం మెన్షన్ చేయలేదండి, ఎందుకంటే వాటి కాస్ట్ స్టేబుల్గా ఉండదు. అది దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ వచ్చి అవి వాటి ఏజ్ని బట్టి, ఆ బర్డ్ కండిషన్స్ని బట్టి అవి టేమ్డా, వైల్డా, చిక్సా, అడల్ట్సా, బ్రీడింగ్సా అని చాలా రకాలు ఉంటాయి. అందుకని నేను కాస్ట్ని అయితే మెన్షన్ చేయలేదు. అలాగే ఈ బర్డ్స్లో కూడా నంబర్ ఆఫ్ మ్యూటేషన్స్ ఉన్నాయండి. వాటిలో కూడా కొన్ని రేర్ మ్యూటేషన్స్ ఈ వీడియోలో నేను డిస్ప్లే చేయడం జరిగిందండి. ఒకప్పుడు వీటి కాస్ట్తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా తక్కువగా దొరుకుతున్నాయని చెప్పొచ్చు. ఒకప్పుడు మరీ చాలా టూ మచ్గా ఉండే వీటి కాస్ట్ అంతా. వీటిదేనే కాదు, అన్ని బర్డ్స్కి కూడా చాలా కాస్ట్ బాగా ఎక్కువగా ఉండేది. ఈ మధ్య అందరికీ అందుబాటులో ఉండి కొంచెం మనకి రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న ప్రకారం అయితే వీటి కాస్ట్ మరీ ఎక్కువగా ఎందుకు ఉండేది అంటే, ఇవి అసలు మన కంట్రీ బర్డ్సే కాదు కాబట్టి, ఇప్పుడు ఇవి మన కంట్రీలో కూడా వీటిని బ్రీడింగ్ చేస్తున్నారు కాబట్టి మనందరికీ అందుబాటులో మనకి దొరుకుతున్నాయి ఇవన్నీ. ఒకప్పుడు ఈ మకావ్ బర్డ్స్ది లైఫ్ స్పాన్ వచ్చి 100 years వరకు ఉండేది. ఈ మధ్యకాలంలో కాలానుగుణంగా వాటి లైఫ్ స్పాన్ తగ్గుతూ వచ్చింది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఒకే పేరెంట్స్కి చెందిన ఈ బర్డ్స్తో కూడా వీళ్ళు బ్రీడింగ్ చేయడం వల్ల కొంతవరకు వీటి లైఫ్ స్పాన్ కూడా తగ్గుతూ వచ్చింది. అది కూడా వీటి లైఫ్ స్పాన్ తగ్గడానికి ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఇదండి ఈరోజు మన వీడియోలో వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ బర్డ్ గురించి మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకోగలిగాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఇందులో బాగా నచ్చిన మ్యూటేషన్ ఏదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.